గ్లాసు పొదునేంటో చూపిద్దాం ఈ ఎన్నికల్లో. మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ. అందరికీ చాలా మంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుంటే, మీకేం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలా అని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితిలో లేరు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతా ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి. దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నా. చాలా సభలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. నేను ఒకరిని వచ్చి ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చింది నన్ను. అలాంటిది మీకు చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు, యాక్టింగ్ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే, చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దనలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, నీకు ఏం అవ్వాలని ఉంది, నాకు తెలియలే. చిరంజీవి గారు నన్ను అడిగినప్పుడు నీకేం అవ్వాలందంటే నాకు తెలీదు, కానీ ఆయన కూర్చోబెట్టి పట్టుబట్టి నేర్పించారు, నీకు ఇలాంటి ఇష్టాలు ఉన్నాయని. అలాగే ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంటే మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎంత అలా కాకుండా కూర్చోబెట్టి మీకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలకు కూర్చోబెడితే సలసల కాగే రక్తాన్ని మేము కూర్చోబెట్టి చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టిపడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా ఉండేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది. నేను మీ ఒకటే కోరుకుంటున్నా, జనసేన ఆధ్వర్యంలో కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం. గత 20 రోజుల నుంచి నాకు వైరల్ ఉంది, నా బాడీ అంతా వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాము. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నమ్మండి. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను, నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరి సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం.